జై శ్రీరామ్. నా పేరు రైచర్ల అప్పారావమ్మ. అనకాపల్లి జిల్లా అనకాపల్లి మండలం కోంపం గ్రామం మా స్వస్థలం. ప్రస్తుతానికి విజయరామరాజపేట అద్దె గృహంలో ఉంటున్నాం. అక్షయ పాత్ర పట్టుకొని అనేకమైన భక్తులకు రామనామ సంకీర్తన వినిపిస్తూ మేము రామనామం చెప్తూ జీవనోధారం చేస్తున్నాం. ఇది సుమారుగా 45 సంవత్సరాలు చేయబడుతుంది. ఈ రోజుకి అక్షయ పాత్ర పట్టుకొని తిరిగే హరిదాసులు మన అనకాపల్లి జిల్లాలో 14 మండలాల్లో 120 మంది హరిదాసుల దాకా ఉన్నాం. రానున్న రోజుల్లో ఈ సాంప్రదాయాలు కనుమరుగు అయిపోతున్నాయేమో అని చాలా బాధతో ఉన్నామండి. మా తర్వాత వాళ్ళు జనరేషన్ మారిందని చెప్పేసి ఎవరో ఉద్యోగాలు ఇచ్చి చదువుకొని ఉద్యోగాలు చేస్తారు, కానీ కులవృత్తి చేయడానికి ఎవరు ముందుకు రాలేదు. కానీ ఇప్పటికీ 40 సంవత్సరాలు అయినా సరే, 40-50 సంవత్సరాలు అయినా సరే మాకు ఏ ప్రభుత్వం వారు కూడా ఇప్పటి వరకు ఎవరో మమ్మల్ని ఆదుకోలేదండి. ఏదో మీలాంటి వారు అందరూ ఎవరితో వారు సహాయం చేసింది తప్ప ఏ ప్రభుత్వం వారు మమ్మల్ని ఆదరణ చేయలేదు. చాలా వరకు కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళాం, టీటీడీకి వెళ్ళామంటే వెళ్ళాం, ఎంఈపీ కోన్లో వైజాగ్ వెళ్ళాం, చాలా చోట్ల తిరిగాం. ఇప్పటికైనా సరే ప్రభుత్వం వారు అనుగ్రహించి మాకు చేదోడు వాదుడుగా ఉండి మాలాంటి వారిని ఆదుకుంటారని మేము ఎంతో ఆనందంతో ఎదురు చూస్తున్నాం. కానీ హిందూ సాంప్రదాయాలు కాపాడడానికి మేము సర్వవిధాలు కృషి చేస్తాం కూడా. జై శ్రీరామ్. జై శ్రీరామ్. మా బాబునండి. బాబు నాకు ఎంఎస్సీ చేస్తున్నారు, కానీ కులవృత్తి విడిచిపెట్టేస్తారనే ఉద్దేశంతో తను కూడా చతుర్మాసం నెలలో సెలవు దినాలు అయ్యేటప్పుడు ఒక సండే కానీ, రిపబ్లిక్ డే కానీ, జాన్వరి 1 కానీ, భోగి కానీ, వైకుంఠ ఏకాదశి కానీ ఇలాగ ఏదైనా హాలిడే అయ్యేటప్పుడు మన మిరియాల కాలనీ, లక్ష్మీదేవిపేట గ్రామాల్లో బాబు కూడా హరిదాస్గా పర్యటన చేస్తున్నారు. కానీ అతను మరి మేము పడుతున్నటువంటి బాధలు చూసి తను ఏదో చదువుకొని ఏదో జాబ్ చేసుకునే ఉద్దేశంతో ఉన్నారు. కులవృత్తి చేయడానికి అయితే ముందుకు రాలేదు. అది మేము చాలా బాధపడుతున్నాం. కానీ మీరు ప్రోత్సాహంతో మళ్ళీ మీ అబ్బాయిని కూడా చేయించి సేవ చేస్తున్నారు రాముడికి. జై శ్రీరామ్. జై శ్రీరామ్. అదే అలా కాదండి, లేకపోతే ఎలా చెప్పండి. ఆ బళ్ళు అడ్డుగా ఉన్నాయి కదా.